దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. నది యొక్క దిక్కు మారుస్తావా మార్చవా? మార్చనంటావా చెప్పు. ఇక ఈ లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనా విధానము లేకుండా శాపం ఇస్తానన్నాడు. అంతటి సూర్యుడు భయపడ్డాడు. తలుచుకుంటే అంతా చేయగలడు భాస్కర్ రాయలు గారు. సాధన చేత తపస్సు చేత ఏ స్థితిని పొందారో చూడండి మహాత్ములు. ఆయన అన్నాడు, మీరు కోరినట్లే కృష్ణానది మీ ముందు నుంచి ప్రవహిస్తుంది, అలాగే నన్ను త్రిచార్ఘ్య విధానంలో తృప్తిపరచండి, అప్పుడే మళ్ళీ వచ్చి మీ కోరిక తీరుస్తా. కానీ అలా మార్చకూడదు కదా నది యొక్క ప్రవాహాన్ని. అందుకని మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం నది ఇటు ప్రవహిస్తుంది, తర్వాత నది మళ్ళీ యథారూపానికి వెళ్ళిపోతుంది. మీకు తృప్తేనా అన్నాడు. అలా ప్రవహింపజేయమన్నాడు. అప్పుడు నది ఆయన కుటీరం ముందు నుంచి వచ్చింది. ఇప్పటికీ భాస్కర రాయల వారు కోరినందుకు కృష్ణానది ఆయన పర్ణశాల ముందు నుంచి వెళ్ళింది అనడానికి ఇసుక పర్రలు సాక్ష్యం చెప్తాయిట. తర్వాత మళ్ళీ సూర్యుడు ఆయన పట్ల ప్రసన్నుడయ్యాడు ఆయన చేసిన త్రిచార్ఘ్య విధానానికి. ఏం కావాలన్నాడు. చంద్రసేన జాధవుడి కుమారుణ్ణి పురుషుణ్ణి చేయమన్నాడు. ఆ పిల్లవాడు పురుషుడైపోయాడు. మహారాజు సంతోషించి ఆయనకు అగ్రహారాలు ఇచ్చాడు. ఆ అగ్రహారాలన్నీ చింత చెట్లతో ఉంటాయి. ఆయన వాటిని బ్రాహ్మణులకు ఇచ్చేశారు. ఇచ్చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడ పండినటువంటి చింతపళ్ళు, చింత చెట్లకి కాసిన కాయలు ₹1 కోరుకోకుండా తమ కొరకు వాడుకోవాలి, లేదా ఇతరులకు దానం చెయ్యాలి. తప్ప ఎవడైనా ఇందులో ₹1 కోసం ఒక్క చింతకాయ ఇచ్చినా సరే అందులో పురుగులు ఉంటాయని శాపం ఇచ్చారు. ఇప్పటికీ ఒక పావలా పుచ్చుకుని చింతకాయ ఇస్తే అందులో పురుగులు ఉంటాయిట. కోసి ఎవరికైనా ఇస్తే చింతకాయ బాగుంటుంది. భాస్కర రాయల వారికి ఇచ్చినటువంటి వరం అని చెప్తారు. ఒకప్పుడు భాస్కర రాయల వారు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఎప్పటివాడో కాడు. ఈ మధ్య కాలం వారు ఛత్రపతి శివాజీ కూడా కాదు, ఆయన మనవడు సాహు. ఆ సాహు దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారి యొక్క కుమారుడు చంద్రసేన జాధవుడు. చంద్రసేన జాధవుడు యొక్క కొడుకు వృత్తాంతం భాస్కర రాయల వారి వృత్తాంతం మీకు నేను చెప్పింది. సూర్యుడు ప్రత్యక్షంగా అనుగ్రహించి వాళ్ళని కాపాడాడు. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేనటువంటిది, ఆయన యొక్క అనుగ్రహం పొందనటువంటిది, ఆయన స్పర్శ లేనిది మీకు ఎక్కడా పడదు. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం సూర్యుడంటే. పైగా మీకు ఎప్పుడైనా ఇతరమైనటువంటి దేవతా స్వరూపాల విషయంలో మూర్తి యందు మీరు చైతన్యాన్ని భావన చేసి మనసు నిలబెట్టాలి. సూర్యుడి యందు ఆ ఇబ్బంది ఉండదు. కళ్ళ ముందు మీకు కనపడుతున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదిగో ఎదురుగుండా వెలుగుల ముద్ద, నీ చెప్పేది వింటున్నాడు, కదులుతున్నాడు అని మనకొక గొప్ప తృప్తి ఉంటుంది. ఉన్నాడు మహానుభావుడు, వింటున్నాడని. అంత ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం. మనుష్యుడు మాంసనేత్రంతో చూడదగిన ఏకైక పరబ్రహ్మస్వరూపము సూర్యుడొక్కడే. ఆయనని మాంసనేత్రంతో మనం చూడగలం. అంతటి అద్భుతమైనటువంటి సూర్యస్వరూపం. అటువంటి మహానుభావుడు అసలు ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాను. ఒకప్పుడు ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు. అసలు ఆ మలుపులు 1, 2 కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పం చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్తున్న ఈ విశేషం విష్ణు పురాణాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు. పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది
ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు తచ్చమాణ తచ్చ శుచిన ధృతిమాణ ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచం ఉండాలి, బహిశౌచం ఉండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు, ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యథాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కానీ ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశౌచం లేకపోయినా, ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడది శుభప్రదమైన ఫలితములనివ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసి చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని, సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో. అందరూ చూసిన వాళ్ళు సూర్యుడు నడిచి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. ఆ మణికాంతి అలా ఉంటుంది. ఇది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి ఆయనే శ్రీయప్పతి, ఆయనకి ఎందుకండి ఆ మణి? ఆయనకి కావాలా? సాక్షాత్తు లక్ష్మికి భర్త, ఆయనకి ఎందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. యాదవులందరి అభ్యున్నతి కొరకు అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే, కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివ అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు.